తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ స్థాపించిన జై నడిగడ్డ యువత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభకు పురస్కారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గద్వాల పట్టణంలోని MALD ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి 10వ బెటాలియన్ కమాండెంట్ జయరాజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ భాషా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పాఠశాల, కాలేజీల అధ్యాపక బృందాలకు శాల్వతో సత్కరించి మొమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ జయరాజ్ మాట్లాడుతూ చదువుతోనే భవిష్యత్తు ఉన్నదని, లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. తాను చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా తాను స్వయంగా 3 విద్యార్థినులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కలందర్ భాష మాట్లాడుతూ విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకూడదని, సెల్ఫోన్ల మోజులో పడకుండా వాటిని మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జై నడిగడ్డ యువత సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జై నడిగడ్డ యువత జిల్లా కన్వీనర్ పల్లెరాజు, మాజీ కోఆర్డినేటర్ రామకృష్ణ ముదిరాజ్, BC శ్రీనివాసులు, బీచుపల్లి అంజిముదిరాజ్, జూనియర్ కళాశాల అధ్యాపకులు మహేందర్, రామాంజనేయులు గౌడ్, నాయకి రాముడు, సభ్యులు వీరేష్, తిమ్మప్ప, నరసింహులు గౌడ్, రమేష్ గౌడ్, ఈరన్న గౌడ్, మధుగౌడ్, గట్టున నాయుడు తదితరులు పాల్గొన్నారు.